నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈరోజు రిజర్వేషన్లో క్రిమీ లేయర్కి వ్యతిరేకంగా భారత్ బంద్కు కొన్ని విపక్షాలు పిలుపునిచ్చాయి. సరే, బాధ ఎవరిది? మనం కాదనలేం. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు గురించి కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విచారణ ముగిసింది కాబట్టి, తీర్పు వచ్చింది కాబట్టి చర్చించుకోవచ్చు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి మాట్లాడకూడదు, కానీ తీర్పు వచ్చిన అంశాల గురించి మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ తీర్పులో మనం రెండు భాగాలు గమనించాలి. ఒకటి సబ్ క్లాసిఫికేషన్, రెండు క్రిమీ లేయర్. ఈ రెండింటి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇంతకు ముందు జరిగింది. ఇది సుప్రీంకోర్టు ధర్మాసనం సబ్ క్లాసిఫికేషన్ కూడదని తీర్పిచ్చింది. అదేవిధంగా పంజాబ్ ప్రభుత్వం కూడా మజూబీల విషయంలో పైన చెప్పిన చిన్నయ్య కేసుని ప్రామాణికంగా తీసుకొని సబ్ క్లాసిఫికేషన్ కుదరదని తేల్చి చెప్పింది. ఇప్పుడు సదరు రాజ్యాంగ నిబంధనకు విస్తృత అర్థాన్ని ఇస్తూ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సబ్ క్లాసిఫికేషన్ చేసే అధికారము లేదు. ఆ అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉందని చెప్పింది. అంటే కేంద్రానికి మాత్రమే ఆ అధికారం ఉందన్న విషయం చాలా స్పష్టంగా తెలిసింది. అలా సబ్ క్లాసిఫికేషన్ చేసే ముందు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ రాష్ట్రాలలో ఆయా వర్గాలలో వెనుకబడిన తనంపై విస్తృతంగా విచారణ చేయాలి. అది కూడా తీర్పులో భాగంగా ఉంది. ఇక రెండో విషయానికి వస్తే క్రిమీ లేయర్. ఇది తీర్పులో భాగం కాదు, కేవలం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ మాత్రమే. తీర్పు అమలు చేయవలసిందే, అబ్జర్వేషన్ ని అమలు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొదటిది తీర్పు అయితే దాన్ని అమలు చేయాలి. ఇక రెండవ విషయానికి వస్తే అది అబ్జర్వేషనే. అబ్జర్వేషన్ ని ఖచ్చితంగా అమలు చేయాలన్న అవసరం లేదు. దీనిపై కేంద్ర కేబినెట్ సమావేశాల్లో కూడా చర్చ జరిగింది. ఇది కేవలం అబ్జర్వేషన్ మాత్రమే కాబట్టి అమలు చేయాల్సిన అవసరం లేదు అని తేల్చి చెప్పింది. ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వస్తా. మనం ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్లో ప్రభుత్వం అంతకు ముందున్న అమరవీరుల కోటాను రద్దు చేసింది. అయితే కోర్టు దానిని పునరుద్ధరించింది. దాంతో విద్యార్థులు రోడ్డెక్కడం, హింస చెలరేగడం, తర్వాత తీవ్రవాదులు అందులో చేరి హింసను మరింత ప్రేరేపించడం, పోలీసులే రక్షణ కోరడం, ఆర్మీ రంగంలోకి దిగి అప్పటి ప్రధాని షేక్ హసీనాను 45 నిమిషాల సమయం ఇచ్చి దేశ సరిహద్దులు దాటించడం. ఇదంతా ఒక్కసారి మనం రిపీట్ చేసుకుంటే ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది. ఇది కూడా కుట్రలో భాగమా? అదే మన దేశంలో కూడా రిపీట్ చేసే ప్రయత్నం జరుగుతోందా? సుప్రీంకోర్టు పరిశీలనలో వచ్చిన అంశం సబ్ క్లాసిఫికేషన్ రాజ్యాంగబద్ధమా కాదా అన్నంత వరకే. కానీ క్రిమీ లేయర్ అన్న అంశం ప్రస్తావన చేయడం ఎందుకు? ఈ క్రిమీ లేయర్ అంశాన్ని తీసుకొని ఈరోజు బంధులు పేర్లు ఇవ్వడం ఎందుకు? ఇది చాడా శాస్త్రి గారి లాంటి కొందరి మేధావులకు వచ్చిన అనుమానం. విద్యార్థి ముసుగులో ఉద్యమాలు లేవనెత్తి ఆ ఉద్యమాలకు ఆద్యం పోస్తూ తామనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి క్రిమీ లేయర్ అనే అంశాన్ని ఈరోజు ప్రస్తావిస్తూ కొన్ని విపక్షాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయా అనే అనుమానాలు రాకపోవట్లేదు. ఎందుకంటే భారత్లో గతంలో చూసాం, మోదీ సర్కార్కి వ్యతిరేకంగా రైతు ధర్నా కానీ, అంతకు ముందు జరిగింది కానీ, రెజ్లర్స్ది కానీ, ఒక్కదానికి పూర్తి ఆధారాలు లేకపోయినా, అసలు చట్టాలేంటో తెలుసుకోకుండానే రైతులకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఇదంతా కూడా భారతదేశం మీద ఒక కుట్రపూరితంగా జరిగింది అనేవి చాలా వరకు బయటకు వచ్చిన వాస్తవాలు. ఇప్పుడు సేమ్ క్రిమీ లేయర్ని కూడా అలానే వాడుకోవడానికి విపక్షాలు సిద్ధం కాబోతున్నాయా అనే అనుమానం కూడా లేవనెత్తుతుంది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఎంత మంది లైక్ చేస్తే మన వీడియోస్ అంత షేర్ అవుతుంటాయి. ఎంత షేర్ చేస్తే మన ఛానల్ అంత మందిలోకి వెళ్తుంది. ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి చాలా చాలా అవసరం. అండ్ సపోర్ట్ కూడా. ఈ ఛానల్ ద్వారా జాతీయవాదం, సనాతన ధర్మం, దేశహితం, సమాజ శ్రేయస్సు ప్రజల్లోకి వెళ్తోంది అనుకుంటే ఖచ్చితంగా ఆర్థిక చేయూతను అందించండి. ఈ ఛానల్కి మీ అందరి ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్తూ ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ప్రశ్నించడంతో పాటు జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో వెన్ను చూపదని మాటిస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.